హాయ్ పిల్లలు, బాగున్నారా? నేను మీ స్టోరీ అంకుల్. ఈ రోజు నేను మీకు ఒక కొత్త ఫ్రెండ్ ని పరిచయం చేయబోతున్నాను. అతని పేరేంటో తెలుసా? మాయల మల్లి. మల్లి ఉండే ఊరు పేరేంటో తెలుసా? రంగుల పల్లె. ఆ ఊర్లో ఎప్పుడు ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ రోజు జరిగిన వింత ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా? సరే, అయితే ఫస్ట్ మీరందరూ దుప్పటి కప్పుకోండి, కళ్ళు మూసుకోండి. మనం ఇప్పుడు రంగులపల్లెలోకి వెళ్తున్నాం. నైట్ సౌండ్స్, కీచురాలు శబ్దాలు. అది ఒక అమావాస్య రాత్రి. రంగుల పల్లె అంతా గాఢ నిద్రలో ఉంది. ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. ఊరి మధ్యలో ఉన్న రచ్చబండి దగ్గర ఎవ్వరూ లేరు. అంతా నిశ్శబ్దం. ఊర్లో వాళ్ళందరూ తమ తమ ఇళ్ళ గదుల్లో దుప్పట్లు కప్పుకొని పడుకో ఉన్నారు. నిశ్శబ్దంగా ఉంది. సడన్గా ఆకాశం నుంచి పెద్ద సౌండ్, ఏదో ఉల్కా పడుతున్నట్టు ఫాస్ట్గా వచ్చింది. ఆ రచ్చబండ మీద భబీ అని పడింది. ఊర్లో వాళ్ళందరూ ఆ సౌండ్తో ఉలిక్కిపడి లేచారు. కానీ ఎవ్వరికి బయట వచ్చి చూసే ధైర్యం లేదు. అందరూ మళ్ళీ వణుకుతూ దుప్పట్లు కప్పుకొని అలా మెల్లగా నిద్రలోకి చాలుకున్నారు. కుకర్కు కుకర్కు అనే కోడ్ సౌండ్తో ఊరు మొత్తం తెల్లారింది. ఊర్లో మనుషులందరూ రచ్చబండ దగ్గరికి వచ్చారు. రచ్చబండ దగ్గర ఒక పెద్ద పెట్టె ఉంది. ఆ పెట్టెలోంచి చిన్న చిన్న సౌండ్స్ వస్తున్నాయి. ఆ పెట్టె పైన ఏదో సాంస్క్రిట్లో రాసింది. ఊర్లో వాళ్ళందరూ గుమ్ము కూడి అక్కడ ఏం జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడే ఊరి పెద్ద బిర్ర మీసాలు వేసుకొని అలా నడుచుకుంటూ అక్కడికి వచ్చి, అరే ఏంట్రా అందరూ జరగండి అని అన్న. అందరూ జరిగి ఊర్లో ఉండేవాళ్ళు వచ్చి, ప్రెసిడెంట్ గారు, రాత్రి ఏదో సౌండ్ వచ్చిందండి, ఉదయం లేచి చూసేసరికి రచ్చబండ మీద ఇలా పడింది, ఏంటో ఎవరికి అర్థం కావట్లేదండి, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని. సరే, ఎవరైనా తెరవడానికి ట్రై చేయండి అని ప్రెసిడెంట్ గారు అన్నారు. అక్కడ ఉండే 2-3 ఆ పెట్టిని తెరవడానికి ట్రై చేశారు. కానీ పెట్టి తెరుచుకోలేదు. ప్రెసిడెంట్ గారికి ఇదంతా చూసి చికాకేసి, అరే ఆ భీముడు ఎక్కడున్నాడో పిలవండ్రా అన్నాడు. అక్కడుండే వాళ్ళు భీముడిని పిలుచుకురావడానికి వెళ్ళారు. భీముడు హల్కులాగా భుజాన ఒక పెద్ద గొడ్డలేసుకొని టింగ్ 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 అని నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి అందరూ జరగండి అని ఆ పెట్టె మీద తన గొడ్డలు తీసుకొని టపీ టపీ టపీమని కొట్టాడు. కానీ తెరుచుకోలేదు. అలా భీముడు ఒక 10 నిమిషాల పాటు కొడుతూనే ఉన్నాడు. తన శక్తి అంతా అయిపోయింది. చెమటలు పడుతున్నాయి. తాను ఆయాసంతో, అయ్యగారు, ఈ బాక్స్ ఎంత కొట్టినా తెరుచుకోవట్లేదండి, శక్తి మొత్తం పోయిందండి, నా వల్ల కాదండి బాబోయ్ అని అక్కడే ఉన్న నేల మీద కూలబడిపోయాడు. అరే ఏం జరుగుతుంది ఇప్పుడు అని అందరూ ఆలోచిస్తుండగా మనం మళ్ళీ నవ్వుకుంటూ అలా 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 వస్తూ ఉన్నాడు. వచ్చి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వచ్చి, ప్రెసిడెంట్ గారు, ఇది ఖండబలంతో కాదండి, బుద్ధి బలంతో తెరవాల్సిన సంగతి, మీరందరూ జరుపుకోండి. అందరూ జరుపుకున్నారు. మళ్ళీ అలా వెళ్ళి ఆ పెట్టి దగ్గరికి వెళ్ళి చెవు పెట్టాడు. లోపలేమన్నా వినిపిస్తుందా అని వింటూ ఉన్నాడు. లోపల నుంచి ఒక చిన్న ఏడుపు అని ఏడుపు వినిపిస్తూ ఉంది. మళ్ళీ దగ్గరకు పెట్టి విన్నాడు. ఏదో ఏడుపు వినిపిస్తుంది. బయట వచ్చాడు. మళ్ళీ అంటున్నాడు ప్రెసిడెంట్ గారితో, ప్రెసిడెంట్ గారు, లోపల ఏదో ఉందండి, ఒక ఏడుపు వినిపిస్తుంది అన్నాడు. ఊరి జనం అందరూ షాక్ అయ్యారు. లోపల ఏదో ఉందా? ఏముంది ఏముంది నువ్వు అందరూ ఆశ్చర్యంగా మళ్ళీ ఏం చెప్తాడా అని వినడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలు నిద్రపోయారా, మేల్కొని ఉన్నారా? నిద్ర వస్తూ ఉన్నట్టుంది మీకు. సరే, పడుకోండి. పడుకునే ముందు ఒక చిన్న పని చేయండి. ఆ పెట్టెలో ఏముంది అనుకుంటున్నారు? గెస్ చేసి కామెంట్లో రాయండి. ఓకేనా? రేపు రాత్రి మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ మనం మాయల మళ్ళీ 2వ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అంతవరకు శుభరాత్రి. గుడ్ నైట్ పిల్లలు. సైనింగ్ ఆఫ్, స్టోరీ అవతార్ అంకుల్.